ఇప్పుడు యూత్ సినిమాల ప్రభావమో లేక సోషల్ మీడియా ఎఫెక్టో కానీ చాలా సైకలాజికల్గా చాలా క్రూరంగా తయారవుతున్నారు అనేదానికి నేను చెప్పేదే ఇప్పుడు ఒక నిదర్శనం అండి. ఒక అమ్మాయి 6 నెలల క్రితం ఒక ఇన్స్టాలో ఒక అబ్బాయి డీజే అంటే పబ్బుల్లో డీజే చేస్తాడంట జాబు. ఆ అబ్బాయి కోసం మధ్యలో 3 రోజులు ఇద్దరు కలిసి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిందంట. వాళ్ళ అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో వెళ్ళావు అని తిట్టినందుకు తను ప్రేమించిన ఆ అబ్బాయిని కూడా పిలిపించి క్లాస్ అంటే చెప్పింది, మందలించింది. ఆ అమ్మాయి దాన్ని జీర్ణించుకోలేక తన ప్రేమించిన వ్యక్తి తమ్ముడు తిను కలిసి వాళ్ళమ్మ ఉదయాన్నే పూజ చేసుకుంటుంటే ఆ బాబు ప్రేమించిన వ్యక్తి వచ్చి ఆమె మీద ముసుగు వేశాడు. వెంటనే ఈ అమ్మాయి ఎంత కిరాతకమండి, తల్లిని అంత దుర్మార్గంగా కూడా చంపుతారా అనేదానికి సుత్తి తీసుకుని వాళ్ళ అమ్మ తల పగలగొట్టిందంట. అప్పుడుకి కూడా ఆమె చనిపోయిందో లేదో అని డౌట్తో తన ప్రియుడు తమ్ముడు కత్తి తెచ్చి గొంతు కోసాడంట. ఇది విని వెంటనే అస్సలకి ఎటుపోతుంది ఈ సమాజం అనేది చాలా భయం వేస్తుందండి. అంటే తప్పు చేసింది అని తన తల్లి చెప్తేనే జీర్ణించుకోలేని స్థితిలో ఇప్పుడు యూత్ ఉన్నారు అంటే వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉన్నట్లు. ఇప్పుడు ఆమె చనిపోయింది, ఇప్పుడు పోలీసులు వచ్చి ఈ అమ్మాయిని జైలుకు తీసుకువెళ్తారు, వాణ్ణి జైల్లో పెడతారు. లాభం ఏంటి? సినిమాలు చూసి రప నరుక్కుంటూ పోతూ ఉంటే అదే చూస్తున్నారు కానీ సినిమాలో చూపించిందంతా రియల్ కాదు. తర్వాత ఎంత తప్పు చేసిన వాళ్ళైనా చివరికి మనము ఎవ్వరికీ తెలియకుండా తప్పు చేస్తున్నాము, మనం దొరకము అనుకుంటారు. పోలీసులకి నెలకు కాకపోతే సంవత్సరానికైనా దొరుకుతారు. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? జైల్లోకి పోతారు. వాళ్ళ జీవితం మొత్తం పాడవుతుంది. లేదు, ఈ ప్రేమించిన వాడు ఎల్లకాలం తినితో ఉంటాడా? తన తల్లినే చంపిన అంత సైకో మెంటాలిటీ ఉన్న ఆ అమ్మాయిని ఆ ప్రియుడు మాత్రం ఎందుకు భరిస్తాడు? లేదు, ఆ అమ్మాయి మాట విని ఆమెను చంపిన ఆ అబ్బాయి మాత్రం మెంటల్గా ఎంత వీక్గా ఉండుంటాడు గుర్తుపెట్టుకోండి.